జరుగుతుంది కొంచెం ఓకే రెడీ ఇక్కడ ఓకే రెడీ అన్న ఇక్కడ ఓకే రెడీ ఇక్కడ ఓకే రెడీ వీళ్ళందరూ ఒకసారి కూర్చోబెడతారు మళ్ళీ ఓకే రెడీ రైట్ ఒక్కసారి ఒకసారి ఇక్కడ చూడండి అందరికి పెట్టు గ్రామ పంచాయతీ 5 సంవత్సరాల కాలం నుండి మేము వార్డు మెంబర్గా గెలిచి ఈరోజు 5వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ పదవీ కాలం అయిపోతుంది. అందుకు మాకు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్యక్రమ సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది ఇన్ని సంవత్సరాలు మాకు సహకరించిన సందర్భంగా వారికి మేము సన్మానం చేసి వేడుకలు పలుకుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ సెక్రటరీ గారు కానీ మాకు ఇన్ని రోజులు బట్టి ఏ విషయాలు కానీ మాకు సహకరించారు. అందుకలకు సన్మానం చేయడం జరిగింది. డోర్ సంజయ్ మరియు ఈ కంప్లైంట్ యొక్క కొడుకు వంశీకృష్ణారెడ్డి మరియు జీల మహేష్ బైక్ మీద వెళ్తూ సంజయ్ నడుపుతుండగా అజాగ్రత్తగా నడిపి గోపురపల్లి మలుపు వద్ద అజాగ్రత్త నడపడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. దీనివల్ల
వంశీకృష్ణారెడ్డి తల గాయడంతో నిన్న రాత్రి మరణం జరిగింది. ఈరోజు ఉదయం జీల మహేష్ కూడా లోపల గాయాలంతో మహేష్ కూడా చనిపోవడం జరిగింది. అలాగే సంజయ్ కూడా రిప్స్కి మరియు ఇతర చోట్ల గాయాలు కావడం వల్ల కర్మార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. స్టక్ అయ్యి స్టక్ అయ్యే వరకు స్టీమ్ అనేది అల్లే కదా. ఇప్పుడు డ్రెస్సులో పిల్లది అవునా? అనుకుంటారా సాగర్ రావు చిన్న ఎవ్వరు లేరా మరి? ఒరిజినల్ ఉంటారు కదా. ఇష్టం ఏంటంటే లేబర్కి ఏం కాదు. ఇక్కడనే ఉన్నాము. ఇంకొక గంటకు అయితే ట్రై చేస్తుంది. డ్రైవర్ కూడా అందుబాటులో ఉన్నాడు. కరెంట్ వేయొచ్చింది. డ్రైవర్ చూసిండు. ఒక 5 నిమిషాలు అటు జరిగిండు. జరిగినాక 3 నిమిషాలకే అట్లా పేలి ఎవరికైతే ఏం కాలేదు. ఎవరికేం ఓపీ కృష్ణ ఇండస్ట్రీస్ కాట్నపల్లిలో దురదృష్టవశాత్తు బాయిలరు పేలడం జరిగింది. అది కూడా కరెంటు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ బాయిలర్ స్టార్ట్ చేశారు. పెద్ద స్టీమ్ కూడా బాగా ఏం లేదు, 100 లోపు ఉన్నది. డ్రైవర్ కూడా అందుబాటులో ఉన్నాడు. అది ఏ కారణం చేత జరిగిందనేది కూడా మనం ఏం చెప్పరాకుంటున్నది. కాకపోతే ఇది మాకు అన్ని రకాలుగా ఇండస్ట్రీ మీద ఇబ్బంది పడుతున్న క్షణంలో ఇలాంటిది ఇండస్ట్రీకి జరగడం అనేది దురదృష్టకరం. కాకపోతే మాకు ఈ సంఘటన విషయంలో అధికారులు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు కానీ కొంచెం త్వరగా స్పందించి మమ్మల్ని ఈ మిల్లును ఆదుకోవాలని చెప్పి అధికారులను మరియు బ్యాంకు వాళ్ళను కూడా ముఖ్యంగా కోరుతున్నాం. బ్యాంకు వాళ్ళు కూడా ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకొని ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా కొంచెం సహకారం చేసి ఇండస్ట్రీని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఓన్లీ బాయిలరే మాకు 40-50 లక్షలు అవుతుంది. బాయిలర్ స్ట్రక్చర్ ఓన్లీ 50 లక్షలు అవుతుంది. ఇక మిగతాదంతా ఆటోమేటిక్గా రూపు ఇదంతా కలిసి కూడా 50 లక్షలు. ఈ మిగతాదంతా కూడా వీకెండ్ ఏది ఉన్నా కానీ ఉంచడానికి లేదు. ఎందుకంటే తర్వాత లేబర్ ఉండే ఏరియా కాబట్టి అది ఏదున్నా వీక్ ఉన్నదాన్ని ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి అంచనా అయితే ₹1 పైనే ఉంది అని చెప్పి ప్రస్తుతానికి చూస్తే కనబడుతుంది. కరెక్ట్ అంచనా చూస్తే తెలుస్తుంది ఇక తర్వాత. నీరుకుల మాన రోడ్డున ట్రాన్స్ఫారం ఉండే మాది. పొలాలకు బాగా నుండి నీళ్ళు సప్లై 4 మూటల కనెక్షన్ తోటి ఉన్నది ట్రాన్స్ఫారం. దాన్ని ఇవాళ రాత్రి దుండగులు ట్రాన్స్ఫార్ను తీసేసి పల్లగొట్టి అలా ఉన్న వైర్ను తీసుకెళ్ళడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు వారం 10 రోజులు అవుతుంది. దీనికి మా పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. దీనికి తొందరగా చర్య తీసుకొని మాకు ట్రాన్స్ఫారం ఇప్పించగలరని కోరుతున్నాం. మీకు ఎల్లుండి
అన్న ఇక్కడ నిలబడు అన్న ఇక్కడ నిలబడు ఆగురు ఆగురు బ్రహ్మాండమైన దాన్ని ఒక ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మనం అప్పుడు చెక్ డ్యామ్ కట్టించినప్పుడు రైట్ లెఫ్ట్ కెనాల్ పెట్టాం. ఇప్పుడు ఎమర్జెన్సీ నీళ్ళు కింద పడాలంటే రైట్ కెనాల్ దాన్ని సాగు చేస్తాను తీయాలని సార్ మీ శివారు మంది అయితే ప్రాబ్లం లేదు సార్. అంటే భగవంతుడు రావాలన్నా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఎదురాటు పడతానే కదా పదనే ఆ సర్పంచ్ స్తనవంతో మరతో విష్ణురగ్నే అంతరిక్షమరగోపమస్తమఖ్యం ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం దర్శయామి భగవత్ ప్రసాదేన శ్రీ పవనసుద ఆంజనేయ స్వామి దేవత ఓం నమ నమస్తే రుద్రమన్యవ ఉదోదశవే నమః నమస్తే అస్తు జన్మనే భాగభ్యాముదే నమః యాత శివదమా శివం భగవతే నమః శివాజవ్యాయాతవతయాన రుద్రమణయ యాతే రుద్ర శివాతనార ఘోరాపాపకాశే తయానస్తన వాచింతమయ గిరిశంతాభిషేకశే యామి శంకరిశంద్రాముదే నమః భాగభ్యాం తవదన్మనే పరిదేదన్మనో ఏద్రస్మాన్ వృత్తః అతోస్తవారే అస్మిన్నిదేగద విచరవే పశరాయారణ్యానాం పదగే నమస్కుగాభి క్షత్రుభ్య సంగ్రహిత్రుభ్య చకోరభో నమః సత్యవృధానేభ్య చకోరభో నమః ఉదారేభ్య కర్మాణేభ్య చకోరభో నమః పుంజష్టేభ్యో నిషాదేభ్య చకోరభో నమః నమః పూర్వజాగజా ఐదు కొట్టాక మనం అన్న ఐదు కొట్టినాక ఎవరైనా కొట్టారు పరజాగ్రమ మధ్యమాచ వనేజ వస్వాయ సుందరేజ వస్వత్యాయ వత్యాయ నమ కాట్యాయ నేప్యాయ నమ స్తోత్యాయ సరస్యాయ నమ నాట్యాయ వైశంతాయ నమ కోప్యాయ వత్యాయ నమ వర్షాయ వర్షాయ హత్యాయ రేష్మ్యాయ నమ వాస్తవ్య హరోమ హర 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 చిరంజీవి అన్న బాగున్నారు అన్న ఓకే అన్న అన్న ఇటు చూడు మోనా సార్ అందరూ వస్తారు ఇటు చూడే దాని తర్వాత చూస్తూ రెండు పాటలు ఓకేనా అన్నీ ఇద్దరా ఇద్దరా ఇద్దరికి కావాలి సూపర్ అట్లా పట్టుకోరేనా ఓకే రైట్ అందరు ఇటే చూడు మామక్కన అంకంపల్లి గ్రామంలో ఇవాళ స్థానిక సర్పంచ్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో మరి వివిధ శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఒకటి ఎన్ఆర్జీఎస్లో రోడ్డు ప్రారంభోత్సవం, మరి 20 లక్షలతోని నూతన గ్రామ పంచాయతీ భూమి పూజ శంకుస్థాపన, ఎస్డిఎఫ్ నిధులతోని సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.
మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఏదైతే భూదాత నారాయణ కానీ వెంకన్న కానీ వారిద్దరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజులల్లో మరి భూదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి గ్రామాని కోసం గ్రామ పంచాయతీ స్థలాన్ని 2 గుంటల స్థలాన్ని వారు భూదానం చేసినటువంటి సందర్భంగా వారిని ఎమ్మెల్యేగా నా తరఫున గ్రామ ప్రజలందరి తరఫున ఈ సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరిగింది. తప్పకుండా వారు ఏదైతే ఇవాళ ఈ భూదాన కార్యక్రమం చేసిండ్రో మళ్ళీ ప్రారంభోత్సవం నాడు తప్పకుండా వాళ్ళిద్దరి పేర్లు కూడా మరి శిలాఫలకంలో భూదాన కింద ఉంచాలా అని చెప్పి తప్పకుండా పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పెద్ద మెజార్టీ ఇచ్చి మరి 2009లో కానీ 2018లో కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కానీ మరి అంకంపల్లి కానీ మడిపల్లి కానీ అదేవిధంగా ఆశన్నపల్లి కానీ మడిపల్లి కాలనీ కానీ మరి అన్ని ప్రాంతాలలో కూడా ప్రజలు ఆదరించారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారు ఏదైతే కోరుకున్న విధంగా వారందరికీ అందుబాటులో ఉండి తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నిటిని కూడా సమపాలలో తీసుకెళ్ళి వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ గ్రామాలకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాటితో పాటు మరి ఏదైతే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు మరి మీరు ఏదైతే ఇవాళ ఎన్నికలు వేరు అభివృద్ధి కార్యక్రమాలు వేరు రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే అంకంపల్లి గ్రామంలో కూడా మరి ఈ 4 గ్రామాల పరిధిలో చాలా వడ్ల కటింగ్ అయినాయి. 5 సంవత్సరాలు గోసపడ్డారు. మొన్నొక్క వర్షాకాలం ఫసలు తప్ప మరి అంకంపల్లి కానీ మడిపల్లి కాలనీ కానీ మడిపల్లి కానీ ఆశన్నపల్లి కానీ మరి మేము మాట్లాడని సందర్భం అంటే ఎప్పుడు లేదు. ప్రతి ఫసల్లో రైస్ మిల్లులతో కలెక్టర్తో ఇట్లా మాట్లాడి మరి చాలామంది రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. మన వర్షాకాలంలో కొంతవరకు తగ్గింది. రబీ సీజన్లో కూడా సాధ్యమైనంత వరకు వడ్ల కటింగ్ లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చివరి ఆయకట్టుకు మన నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కూడా మన సోదరుడు సారయ్య గౌడ్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి కోరిక మేరకు రైతుల కోరిక మేరకు మరి ఇప్పటికీ చాలా వరకు ఫొక్లీలు పెట్టి మరి చాలా వరకు పూటికలు తీసాం నీళ్ళు అంతలేవంటే. వాస్తవానికి కూడా ఏంటంటే దాదాపు 7.5 నుంచి 8 లక్షల డీజిలే ఒడిచింది. ఇంకా గంటలు లెక్క పెడితే ఎన్ని లక్షలు అయితే తెలియదు. మిషన్లు వేసి అన్ని మిషన్లు పెట్టి ఇప్పటికీ కొంతవరకు క్లియర్ చేసినాం. ఇలా హుస్సేన్ మేవాల నీళ్ళు కూడా బాగానే ఫ్లో అవుతూ ఉంది. సాధ్యమైనంత వరకు టేలెండ్ వరకు నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం 100% చేస్తూ ఉన్నాం. తర్వాత దీనికి రాజకీయాలు చేయడం, తర్వాత మేము ఏదో ధర్నాలు చేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం, ధర్నాలు చేస్తామని చెప్పి ఎవరైనా చెప్తే అది అచ్చు శక్తి. ఎందుకంటే ఇలా ప్రాజెక్టులో నీళ్లు లేవు. సేమ్ టైంలో పోయినసారి కంటే పోయిన 2 ఏళ్ళ కన్నా వర్షాలు తక్కువ పడ్డాయి. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అది మేడిగడ్డ తర్వాత అన్నారం బ్యారేజ్ అంతా కూడా అది కుంగిపోయింది. తర్వాత ఎక్కడి నుంచి కూడా మనకు వాటర్ తీసుకునే పరిస్థితి లేదు. దాంతో ఏమవుతుంది అక్కడ ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా మిడ్ మానేరు లోయర్ మానేరుకు ఇది వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు ఎత్తా ఉన్నారు. దాంతో కొంత నీళ్లకు టైట్ అయ్యి ఇబ్బంది అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు రోజుకు 10 సార్లు మ్యాటరింగ్ చేసి 10 సార్లు అధికారులతో మాట్లాడి నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం 100% చేస్తూ ఉన్నాం. 100% సిన్సియర్గా. ఏదో మేము పేపర్లలో ఫోన్ తీస్తానికో లేకుంటే ప్రెస్లో రావడానికో మేము ప్రయత్నం చేస్తలేము. 100%. ఎందుకంటే రైతుల కష్టాలు తెలుసు కాబట్టి, రైతుల ఇబ్బందులు తెలుసు కాబట్టి, రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి నేను కానీ సోదరుడు సారయ్య గౌడ్ గారు కానీ మేము అల్లపేరగకుండా కష్టపడతా ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి రైతులు కూడా సహకరించాలి. మీరు కూడా ఏమవుతుంది మంచిగా ఇంట్లో ఉంటారు నీళ్ళు వస్తలేమంట, మరి కాలువేముడు ఏడసేపు పట్టింది ఏడబండల్ని ఇక్కడే ఉందని చెప్పి చూసే ప్రయత్నం చేయాలి. తప్పకుండా చేయాలి. ఇక్కడ చేస్తేనే అందరికి న్యాయం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా కానీ సిటీ కేబుల్ ద్వారా కానీ ప్రెస్ రిపోర్టర్ల ద్వారా కానీ ఏంటంటే ఇలా కాలువలలో చెత్త కూరుకుపోయింది. దాన్ని కూరుకుపోవడానికి కారణం ఏంది? చేనులల్లో కలుపు తీస్తాడని తీసుకుపోయి కాలువ ఆడతారు. నేను మొన్న కాలువలు వెంబడి తిరిగి చూస్తే అసలు నాకు అర్థం కాదు. ఈ 3 2 ఫీట్లు
3 ఫీట్లు మట్టి ఇట్లా జామ అవుతుంది అంటే అలా తీస్తే కుళ్ళు పట్టే శక్తి వెళ్తుంది బండలు వెళ్తా ఉంటుంది. కాబట్టి మీరు వేసేటప్పుడు దయచేసి రైతులకు ఏం విజ్ఞప్తి చేస్తామనంటే మీరు కాలువకి వెళ్ళి వేసే బదులు మీ ఆ కాలువ ఒడ్డు మీద పక్క పొంట వేసుకుంటే రైతుకు ఇబ్బంది ఉంటుంది. తర్వాత కాలువలో ఇప్పుడు అది మన కాలువేనే మనకు నీళ్ళు రావాల్సిందేనే. మనం ఇవాళ ఎవరో ఇబ్బంది పడతాం, మనమే ఇబ్బంది పడతాం. కాబట్టి అటువంటిది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులందరిపైన ఉంది. అది మన అందరి బాధ్యత, అది ఒక్కరు ఇద్దరు అయితే కాదు. సరే ఎప్పటికీ ఫొక్లీలు పెట్టి ఎప్పుడు జేసీబీలు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీయాలంటే ఇవాళ శాంక్షన్ ఉందా లేదా అని చూస్తాం. ఇవాళ రికార్డు చేస్తే 40-50 లక్షలు అవుతుంది. అంతవరకు చేసాం ఈ నెల రోజులలో. ఎందుకంటే ఎక్కడ పూటుకుందంటే అక్కడ నీళ్ళు వదిలేంటే అక్కడ జేసీబీ పంపుడు, ఆ డీజిల్ పోసుడు తీసుడు. ఆ నిన్న మొన్నటి నుంచి ఏదైనా పైసలు గిరి గంటలేదని చెప్పి పట్టుకుని వస్తాను. విషయం చెప్తాను, అది జరగకుండా చూస్తే ఎందుకంటే మన అందరికి సంబంధించి అది ఒక్కరో ఇద్దరో 4 చెత్త అయ్యే పని కాదు. అందరూ బాధ్యత తీసుకొని దాని మీద అందరు శ్రద్ధ పెట్టి మన కాలువలు అవి మన ఎస్ఆర్ఎస్పి వాటర్ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వ్యక్తులు ఉంటారు పోతారు. కానీ అవి అనేటివి ఎప్పటికి ఉంటాయి, ఆ వ్యవస్థ అనేది ఎప్పటికి ఉంటుంది. దాన్ని మనం అందరం కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే ఆ వ్యవస్థ ఉంటుంది. కానీ వచ్చిన లీడర్ వచ్చినట్టే అదే పని చేయాలంటే ఎన్ని రోజులు తిరుగుతారో ఏం చేస్తారు. కాబట్టి అటు రాబోయే రోజుల్లో కూడా హుస్సేన్ వాకు సంబంధించి కూడా మొన్న తిరిగినాం, చూసినాం, ఎస్సీని తీసుకుపోయినాం, సీని తీసుకుపోయినాం, అవన్నీ తిరిగినాం. శాశ్వత సమస్య నీళ్ళకి ఇట్లా ఊగే దాని పడి తిరుగుడు, అత్తలేవా వేసుకోదా చూడకుండా దాన్ని శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 100% ఎండాకాలంలో చేస్తాం. అది నీళ్ళు బంద్ అయినాక చేస్తాం. దానికి అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి జీవోదించి హుస్సేన్ వాకు ఎప్పటికీ నీళ్ళు వచ్చే విధంగా దాన్ని ప్రయత్నం చేస్తామని చెప్పి సార్ ఇటు చూడు సార్ నువ్వు చెల్లు అప్పుడు సార్ నువ్వు మాట్లాడినట్టు ఒకటి ఒకసారి మన గౌరవ మన సమస్యలు ఏం లేవు. సర్పంచ్ అంత మంచి చూసుకుంటున్నారంట మిమ్మల్ని. చాలా సంతోషము, కాపాడండి. చాలా సంతోషం ఇది. ఉంటే కూడా అమ్మా మీరు ఏదో కానీ మనకు ఇక్కడ సంబంధించిన ఇసుక కానీ భూముల సమస్య కానీ పిల్లగారు పై చదువులు ఉంటే కూడా నేను సహకరిస్తా. ఇంకోటి ఉంటే పని కూడా చేసి పెడతాను. ఓకేనా? ఇప్పుడు ఈ సందర్భం పట్టుకొని మన గౌరవ సివిల్ రైట్ డే కార్యక్రమంకు విచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, మన సర్పంచ్ గారికి, మరి ఇక్కడ వార్డ్ మెంబర్స్ గారికి, మన ప్రజలకు, ఇక్కడ ఉన్న కాలనీ మెంబర్స్కి, ఇంకోటి మన విచ్చేసిన మన పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన మేడిపల్లి గ్రామంలో మన సివిల్ రైట్ నిర్వహించబడినది. దీంట్లో ఏదైనా కూడా వీళ్ళకు సమస్యలు ఉంటే కూడా వాళ్ళు మన దగ్గర వచ్చి మనకు ఏదైనా దరఖాస్తు యూస్ఫంగా తెలిస్తే మేము పై అధికారులకు తెలుసుకోవాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ సర్టిఫికేట్ ఇష్యూస్ కానీ, ఇంకోటి మంచినీళ్ళ విషయం కానీ, ఏదైనా కూడా గ్రామంకు సంబంధించిన ఇక్కడ కాలనీలో ఏమైనా ఉంటే దయచేసి వాళ్ళకు మాకు వచ్చి సంప్రదించాలని కూర్చొని ఈ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఎస్సీ కాలనీలో సివిల్ రైట్స్ డే ఏర్పాటు చేయడం ఎందుకంటే నాటి పెత్తందారుల నుండి నేటి వరకు అంటరానితనము, మాదిగి వాళ్ళు, మన్నెపు వాళ్ళు దూరాన ఉండాలి, కులానికి గ్రామంలో ఉన్న పెద్దలందరికీ దూరంగా ఉండాలని చెప్పి ఒకప్పుడు రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి ఆ నిబంధనతోటి వాళ్ళ అంటరానితనం అనేది లేదు. అన్ని కులాస్తులు అందరూ ఒకే విధానంలో ఒకే బాటలో నడవాలి, అందరూ ఒక్కలే సమానం అనే హక్కుతో మానవ హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల 30వ తారీఖు రోజున గ్రామాన మీటింగులు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ కాలనీలలో మీటింగులు పెట్టి మీ ఊళ్ళో ఎక్కడైనా కూడా మిమ్మల్ని అంటరానితనంగా చూస్తున్నారా, మిమ్మల్ని ఎవరైనా బహిష్కరిస్తున్నారా అని చెప్పి వాళ్లకు వేదిక ఏర్పాటు చేసి మీరందరూ కూడా మాతో సమానమే, సర్వ హక్కులు ఈ భారతదేశంలో అందరికీ ఒకే విధానంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని తెలుసుకొని వారి సమస్యలను పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉండి మన సివిల్ రైట్స్ డే జరుపుకోవడం జరుగుతుంది.
పెట్టినాడు. మళ్ళీ కవర్లా